तन्नो रुद्र प्रचोदयात्। ओम नमः शिवाय। ओम त्र्यंबकं यजामहे सुगन्धिपुष्टिवर्धनं उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षयमामृतः। ओम नमः शिवाय। मृत्युंजयाय वन्दनमल्लेश्वराय। ओम नमः शिवाय। सर्वेश्वराय विद्महे महादेवाय अन्नपूर्ण समेत वन्दनमल्लेश्वराय। ओम नमः शिवाय। महादन्ताभिषेकं समर्पयामि। ओम नमः शिवाय। समेत वन्दनमल्लेश्वराय। ओम नमः शिवाय। महागंधाभिषेकानन्तरं महागंगा शुद्धोदयं समर्पयामि। सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ओम नमः शिवाय। ओम ओम भू स्वाहा तस्मविदुर्वरेण्यं भूता शिवाय श्रीमन्महादेवाय अन्नपूर्ण समेत वन्दनमल्लेश्वराय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। अन्नपूर्णेश्वरी ओम नमः शिवाय। प्रचोदयात्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शिवोत्रपस्य मुरुगन नाम देस्य श्वेतम्मा नाम देस्य तेजश्री नाम देस्य हेमंत नाम देस्य सौडुम नाम देस्य। ओम नमः शिवाय। जनिकुलाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम नमः शिवाय। ओम निद्रपदे नमः। ओम नमो निद्रपदान्तिकाय नमः। ओम नमो ऊर्ध्वाय नमः। ओम नमो ऊर्ध्वलिंगाय नमः। ओम नमो हिरण्याय नमः। ओम नमो हिरण्यलिंगाय नमः। ओम नमो सुवर्णाय नमः। ओम नमो सुवर्णलिंगाय नमः। ओम नमो दिव्याय नमः। ओम नमो दिव्यलिंगाय नमः। ओम नमो भवाय नमः। ओम नमो भवलिंगाय नमः। ओम नमो शर्वाय नमः। ओम नमो सर्वलिंगाय नमः। ओम नमः शिवाय नमः। ओम नमः शिवलिंगाय नमः। ओम नमो ज्वालाय नमः। ओम नमो ज्वालालिंगाय नमः। ओम नमः शिवाय। शिवाय महा आनंद कर्पूर नीराजनं समर्पयामि।
ఓం నమః శివాయ. శంకర్ కూడా చూడు. అందరికీ నమస్కారం. మన పలమనేరు మండలంలో వందన మల్లేశ్వర స్వామి అనేసి మన డెవలప్మెంట్లో ఉండేది. ఆయన స్వయంగా వెలిచినాడు అనమాట. ఆయన ప్రతి ఒక్క సోమవారము మనకి అభిషేకాలు కూడా జరుగుతుంది. అట్లే మీరు శివునికి అభిషేకం చేయాలంటే వాళ్ళ చేతనంటే మన స్వామి గారు కూడా చేపిస్తూ ఉంటారు. అది చాలా పుణ్యం అన్నమాట. శివునికి అభిషేకం మన చేతులారా అభిషేకం చేయాలంటే చాలా మనం పుణ్యం చేసి ఉండాలన్నమాట. అలాంటి పుణ్యం మనము ఈ డెవలప్మెంట్లో కూడా జరుగుతుంది. మీ కోరికలు ఏమన్నా ఉంటే ఆ శివుని దగ్గర పెడితే ఖచ్చితంగా ఆ కోరికలు కూడా తీరుతుంది అన్నమాట. ఏమంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే. ఆయన అనుగ్రహం లేదంటే చీమ కూడా కుట్టదన్నమాట. అది నిజమైన మాట. అలాంటి నేను శివుని భక్తిని దాదాపుగా 12 ఏళ్ళుగా నేను శివుని భక్తిని ఇంట్లో శివలింగం పెట్టుకొని పూజ చేస్తున్నాను. చాలామంది చెప్తారు శివుని ఫోటో పెట్టకూడదు, ఇది పెట్టకూడదు అనేసి. నేను శివునికి ఏ రోజు పూజ చేసినా ఆ రోజు నుంచి బాగానే ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లే డెవలప్మెంట్కి బండి సౌకర్యం లేదు అనమాట. ఏమంటే ఫారెస్ట్ కాబట్టి బండి సౌకర్యం లేదు. నేను దాదాపు 1 నెల ముందు నిర్ణయం తీసుకున్నాము. సోమవారం పూట అష్టమి ఇలాంటి నవమి రోజుల ఫ్రీగా గుడి తరపున ఒక 3 ఆటో పెట్టేస్తామనేసి. ఇది ఇంకొక ఈ నెలలోనే కూడా జరుగుతుంది. మన పలమనేరు నుంచి 3 ఆటోలు ఫ్రీగా ఈ గుడికి అనేసి పర్మనెంట్గా పెట్టేస్తాం అనమాట. ఈ విశేషం జరిగినప్పుడు గుడి తరపు నుంచే వస్తారు. ఫ్రీగా పిలుచుకోవచ్చి ఇక్కడ మీకు దర్శనం చేయించుకొని ఫ్రీగా మన పలమనేరులో బస్టాండ్ కాడ కూడా ఎత్తుకుంటూ వదిలేస్తారు. ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి వందన మల్లేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలనేసి మాకు ఆశగా ఉంది. మాకు అలాంటి పని చేస్తే మాకు కూడా పుణ్యం అవుతుంది కాబట్టి 3 ఆటోలు కూడా పెడతాము. ఈ నెలలోనే అది కూడా పెట్టి గుడి ఇంకా రాను ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయాలా, జనాలు రావాలనేసి నేనైతే డిసైడ్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ నెలలో కూడా ఈ దేవలంపేట శివాలయానికి 3 ఆటోలు కూడా ఉచితంగా మనం తీసిస్తామనేసి కూడా శివుని ఆనం మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా మాటిస్తాం. వందన మల్లేశ్వర స్వామి నమః. మురుగన్న గారు మనకి ఎన్నో విధాలుగా మనకు గుడికి అండదండలు. మహాశివరాత్రికి ఇప్పుడు ఆటోలో ప్రతి సోమవారం నేను ఆటోలు పంపిస్తాను ఉచితంగా. భక్తులకు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉందని ఆయన మంచి నిర్ణయం తీసుకున్న దానికి సంతోషంగా ఉంది. కానీ మహాశివరాత్రి రోజు కూడా 15 ఆటోలు ఉచితంగా పెట్టి అప్ అండ్ డౌన్ చేసి 24 గంటలు నడిపించాడు ఆయన. కాబట్టి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరిగింది ఆ రోజు. అన్నదానానికి కొంచెం ఆయన శక్తి వంచన లేకుండా ఏదో సపోర్ట్ చేశాడు. మన కోశాలకు కూడా కొద్ది ఒక
లారీ లోడ్ పశువు ఇచ్చాడు. ఈ విధంగా సీసీ కెమెరాలు పెట్టించాడు. కొన్ని పనులు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి సోమవారము నేను ఆటోలు పెడతానడం చాలా ఆహ్లాదకరమైన విషయం, చాలా అద్భుతం. అది ఏమంటే ఇక్కడికి రావడానికి, పలమనేరు నుంచి ఇక్కడికి రావడానికి ఎవరు ఆటో సౌకర్యం లేదు, అది సౌకర్యం లేదు, మేము రాలేమని చాలా బాధపడతారు. ఎవరైనా ఆటోలు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా రావాలంటే ఎవరైనా పిలుచుకొని వచ్చేవాళ్ళు ఉండాలి, లేదంటే బస్సు మార్గం అన్న ఉండాలి. ఏది లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని మేము తీరుస్తామని అంటున్నాడు మురుగన్న, కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. మురుగన్న అన్నగారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు 100 ఏళ్ళకు ఒకసారి మన శివాదరణ అనేసి శివునికి చాలా విశేషమైన రోజు అంట ఈరోజు. ఇలాంటి పుణ్యభూమిలో మనం పుట్టిండేదానికి మనం ఏదో పుణ్యం చేసిండల్లా. అలాంటి మనం ఈరోజు మనకు ఆ శివుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి సందాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈరోజు మంచి రోజు. శివునికి లోపల చిన్న శివలింగం కానీ ఫోటోలు కానీ ఇంటి లోపల పెట్టి దీపాలు పెడితే వాళ్ళు కోరిండే కోరికలు ఖచ్చితంగా ఈరోజు తీరుతుందని కూడా మనం చెప్తా ఉన్నాము. ఏమంటే 100 ఏళ్ళకి ఒకసారి అంటే ఇప్పుడు మనం ఈ భూమి లోపల అలాంటి విశేషం వచ్చి 100 ఏళ్ళు అయిపోయిందంట. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది మాకైతే చాలా సంతోషంగా ఉండదు. అలాంటిది మాకు కూడా ఈరోజు సోమవారం ఇంట్లో పూజ చేసి మనకి విశేషం ఏమంటే మనకి దేవలంబెంట్ల దాదాపు పాతకాలం పురాణకాలం గుడి అనమాట. 100 మల్లేశ్వర స్వామి అనేసి చాలా విశేషం అనమాట. ఆడ అతను స్వయంభుగా వెలిచినాడనమాట. స్వయంభుగా వెలిసి ఆ కాలంలో దాన్ని ఆడ ప్రదర్శించినారు. అలాంటి పుణ్యస్థలానికి ఈరోజు మేము పోయేసి వచ్చినాము. అక్కడ పోయేసి వచ్చినాక ఈరోజు మాకు ఏమి అనిపించిందంటే, పోయిన శివరాత్రికి మేము ఆడ ఇది పెట్టినాము, ఆటో 15 ఆటోలు ఉచితంగా పెట్టినాము. ఏమంటే అడవి కాబట్టి ఆడ ఏం సౌకర్యం లేదు, వాళ్ళకి ఆటో సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లే. ఒకవేళ 2 వీలర్ ఉంటేనే ఆడ కూడా పోయేదానికి కూడా అవుతుంది. అలాంటి దాన్ని ప్రతి సోమవారము శివునికి విశేషంగా ఉంటుంది, అట్లే పౌర్ణమికి విశేషంగా ఉంటుంది. అలాంటిది అష్టమి కానీ నవమి కానీ ఇట్లా శివునికి నెలకు 2 సార్లు 3 సార్లు ఏదో ఒక విశేషం వస్తూనే ఉంటుంది. అలాంటి విశేషాన్ని ఆ 100 మల్లేశ్వర స్వామి దర్శనం అందరూ తీసుకోవాలంటే దానికి మనము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ బస్సు సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేదు. 2 వీలర్ ఉంటే పోవచ్చు, 2 వీలర్ ఉండేవాళ్ళు పోవచ్చు, లేకుండా ఉండేవాళ్ళు ఉండిపోవచ్చు. అలాంటి దాన్నే మనము ఈ వచ్చే సోమవారం నుంచి మనం పలమనేరి సరస్వతి కేపు ముందరి నుంచి ప్రతి ఒక్క వారము ఒక 5 ఆటోలు మనం పెడతా ఉన్నాము. మన గంగమ్మ గుడి తరపున 5 ఆటోలు తెల్లారిత 6 గంటల నుంచి మళ్ళా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉచితంగా ఆటో ఉంటుంది. ప్రతి ఒక్కరూ 100 మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనేసి మా మనస్ఫూర్తిగా వేడుకొని ఆ కార్యక్రమం చేసేదానికి నేను ముందుకు వచ్చినాను. ఆ శివుని ఆశీర్వాదము మనకి ఉండాలి కాబట్టి అందరికీ రావాలా. శివుని ఆశీర్వాదము, ఆయన అనుగ్రహం అందరికీ తేవాలనేసి మేము ముందుకు వచ్చినాము. ప్రతి ఒక్క సోమవారం కానీ విశేషం రోజులు కానీ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కసారి వాళ్ళకి ఆటోలు పెట్టి ఉచితంగా వాళ్ళని పిలుచుకొని వచ్చే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తాము. అట్లే ఆడ సోమవారం పూట అన్నదానం కూడా వచ్చే వారం నుంచి కూడా ఏర్పాటు చేస్తాము. వచ్చే భక్తులకి ఆ 100 మల్లేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు తీసుకొని అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము.